హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. అంటే ఈవినింగ్ వ్లాగ్ అని మాట. సో మార్నింగ్ దీపారాధన చేయడం అయితే కుదరలేదు. నేను మోస్ట్లీ మార్నింగ్ టైం అయితే దీపారాధన చేయట్లేదండి. ఎందుకంటే నాకు మార్నింగ్ టైం అస్సలు కుదరట్లేదన్నమాట. పిల్లల హడావిడి, స్కూల్ టైము, అంటే వాళ్ళకి బాక్సెస్ కట్టేది హడావిడిలో నాకు ప్రశాంతంగా దీపారాధన చేయడం అయితే కుదరట్లేదు. ఒకవేళ చేసినా కూడా హడావిడిగా అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే దీపారాధన అయితే చేసుకుంటున్నానన్నమాట. సో ఇప్పుడైతే ఇదైతే థర్స్‌డేనే ఇదంతా కూడా నేను కడిగి అయితే పెట్టేసుకున్నాననమాట. శుక్రవారం రోజు మనం పూజల వస్తువులు ఏమీ కూడా వాష్ చేయకూడదు ఎప్పుడు కూడా అని చెప్తారు కదా! సో అందుకని నేను థర్స్‌డేనే అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాననమాట. సో ఇప్పుడైతే వీటన్నిటికి కూడా గంధం రాసి బొట్టయితే పెట్టుకుంటున్నాననమాట. ఈరోజు మీతోటి మంచి ఒక కేక్ రెసిపీ కూడా షేర్ చేస్తానండి. సో దేవర్షి ఈరోజు కేక్ చేయమని చెప్పాడు. సో చేద్దాం అనుకున్నాను కానీ వాడేమో ట్యూషన్కి వెళ్ళాడు. వాడు వచ్చేదాకా కేక్ చేయకూడదు, వాడు కూడా నాతో పాటు జాయిన్ అవుతాను కేక్ చేయడానికి అని చెప్పాడు. సో అందుకని నేను ఇంకా కేక్ అయితే చేయలేదనమాట. వాడు వచ్చేదాకా వెయిట్ చేస్తామని చెప్పి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయిందనమాట. సో ఇంకా దీపం పెడతామని చెప్పి అన్నిటికీ గంధం రాసి బొట్టు పెట్టి ఇప్పుడు అదంతా కూడా పూజ గదిలో అయితే సదిరేసుకుంటున్నానమాట. సో ఇక్కడ మా వారు వచ్చేసి నేను ఎప్పుడో నుంచి పూజ గదిలో అంటే అన్ని దేవుళ్ళు ఒకే ఫ్రేమ్లో ఉన్నట్టు కావాలని చెప్పాను. సో తనమైతే ఎలా కావాలి ఏంటి అదంతా అడుగుతుంది నన్ను. నాకైతే ఇది కొంచెం చిన్నగా ఉందన్నమాట. ఈ కబోర్డు లోపల కొంచెం చిన్నగా ఉందన్నమాట. సో స్పేస్ అయితే సరిపోవట్లేదు. సో అందుకని అన్ని దేవుళ్ళు కూడా ఒకే ఫ్రేమ్లో ఉంటే కొంచెం మనకి కూడా ఈజీగా ఉండే ఒక ఫ్రేమ్ తగిలిస్తే చాలు కదా అని చెప్పి నేను ఎప్పుడో నుంచి చెప్తున్నానన్నమాట. సో అదైతే అంటే మనకి సరిపడా నేను ఒక ఇన్స్టాలో చూశానన్నమాట. సో తనైతే మంచిగా చేసి ఇస్తున్నారనమాట. సో అందుకే మన పూజ గది ఫొటోసు ఎంత సెంటీమీటర్ కావాలి అదంతా కూడా మనం మెన్షన్ చేసి తనకి పంపిస్తే తనైతే మనకి చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ కింద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఉంది కదా! సో వాటి గురించి అయితే చెప్తానండి. నేనైతే 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నానన్నమాట. సో నెక్స్ట్ సాటర్డే వస్తే ఫోర్త్ వీక్ అవుతుందన్నమాట. ఈ ఫోర్త్ వీక్‌లో నాకు వచ్చిన అనుభవాలు ఏంటి, ఇది చేసుకుంటే వచ్చిన ఉపయోగాలు ఏంటి, ఎందుకు చేస్తారు, ఇదంతా కూడా నేను సాటర్డే వ్రతం వ్లాగ్ కూడా వీడియో షూట్ చేసి సండే అప్లోడ్ చేయడానికి చూస్తా. సండే కుదరకపోతే కంపల్సరీ మండే అయితే అప్లోడ్ అవుతుంది. సో వాటిలో నేను ఈ వ్రతం గురించి, ఈ వ్రతం చేసుకుంటే ఉపయోగాలు ఏంటి, ఎందుకు చేస్తారు, ఇదంతా కూడా మీతో కూడా షేర్ చేసుకుంటానండి. మీలో చాలామంది చూసి ఉంటాము. అంటే ఫోన్లో చాలామంది వ్రతం అయితే చేస్తున్నారు. అందులో వాళ్ళకు వచ్చే అనుభవాలు ఏంటి అదంతా కూడా అందు కూడా షేర్ చేసుకుంటూనే ఉన్నారు. సో నాకు ఈ వ్రతం చేసినప్పుడు వచ్చిన అనుభవాలు ఏంటి, ఎందుకు చేస్తారు ఏంటి అదంతా కూడా నేను వ్రతం రోజు వీడియో అయితే సండే లేకపోతే మండే కంపల్సరీ అప్లోడ్ చేసినప్పుడు షేర్ చేస్తానండి. సో అందుకని వెంకటేశ్వర స్వామిని అలాగ పీఠం పెట్టి వాటి మీద ఒక జాకెట్ ముక్కేసి క్లాత్ పెట్టి అక్కడే పెట్టి రోజు దీపారాధన అయితే చేయాలన్నమాట. ఒక్క పూటైనా చేయాలి, కుదిరితే 2 పూటలు చేయొచ్చు. సో నాకు ఒక్కొక్కసారి కుదరదు కదా, అందుకని ఈవినింగ్ పూట కంపల్సరీ దీపారాధన అయితే చేస్తున్నానన్నమాట. ఇప్పుడు దీపారాధన కూడా అయిపోయిందన్నమాట. సో ఇంకా హారతి ఇచ్చేసి నేను కూడా దండం పెట్టుకున్నాను.
ఇక్కడ ఈ దీపాలైతే బయట పెట్టడానికనమాట. తులసి కోట దగ్గర అలాగా మాకు వినాయకుడు ఉంది గదా! వీధి పోటు కోసం వినాయకుడు పెట్టిన విషయం చాలా మందికి తెలుసు గదా! సో, అక్కడ గూడా దీపారాధన చేయాలి గదా! సో, అందుకనే ఈ దీపాలైతే అక్కడ బయటైతే పెట్టడానికి తీసుకెళ్తున్నాను. నేను మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు సారీ ఈవినింగ్ అయితే గడపకి తులసి కోట దగ్గర అంతా కూడా పసుపు రాసి బొట్టయితే పెట్టుకున్నాననమాట. అలాగా వాకిలి ఊడిసి ముగ్గ ఎండ కూడా పెట్టేశాననమాట. పిల్లలైతే ట్యూషన్ నుంచి కూడా వచ్చేసారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలాగా అయిపోయిందనమాట. సో, ఇంకా హన్సిక అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నారు. ఈరోజు తన ఫ్రెండ్‌కు బర్త్‌డే ఉందనమాట. సో, వాటి కోసమైతే హన్సిక వెళ్ళిపోయింది. ఇప్పుడైతే నేను దేవర్షి కూడా కేక్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేశాననమాట. వీటి కోసం నేనైతే 4 చిన్న ప్యాకెట్ల ఓరియో బిస్కెట్ ఉన్నాయి కదా! సో, అదైతే 4 తీసుకున్నాను. పెద్ద ప్యాకెట్ అయితే 2 తీసుకుంటే సరిపోతాయి. సో, ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్‌లో అయితే తీసుకుంటున్నానండి. ఈ ఓరియో బిస్కెట్ కేక్ చేయడం చాలామందికి తెలిసే ఉండదు. సో, నేను ఎలాగ చేస్తున్నాననేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతే. ఇప్పుడైతే ఈ బిస్కెట్‌లో ఉన్న క్రీమ్ అంతా కూడా మనం సెపరేట్ చేసుకోవాలనమాట. ఆ క్రీమ్‌తో పాటు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అది అంటే అంత మంచిగా రావట్లేదు. నేను చాలా సార్లు చేసి చూడాను గానీ. సో, అందుకని క్రీమ్ సెపరేట్ అయితే చేసుకుంటున్నాననమాట. సో, దేవర్ష్‌కి ఇలాంటియన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా చేయడానికి అనమాట. సో, అందుకనే కూర్చొని నాకు హెల్ప్ చేస్తున్నాను. ఒక పక్కన ఒక్కొక్క బిస్కెట్ తింటూనే ఉన్నాడనమాట పక్కన కూర్చొని. ఇక్కడైతే నేను బిస్కెట్ అంతా కూడా అంటే పౌడర్ చేసి తీసుకున్నాననమాట. సో, ఇప్పుడైతే ఇందులోకి నేను బేకింగ్ పౌడర్ అయితే ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేశాననమాట. ఇంకా అలాగా నా దగ్గర కోకో పౌడర్ ఉందనమాట. సో, అందుకని అది కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్ అయితే కోకో పౌడర్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి. ఇంకా బేకింగ్ సోడా కూడా యాడ్ చేశాను. అదైతే వీడియోలో కనిపించలేదు అంతే. బేకింగ్ సోడా నేను 2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. ఇందులో నేను షుగర్ పౌడర్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ షుగర్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే షుగర్ తీసుకొని పౌడర్ చేసి యాడ్ చేశాను. ఇందులో నేను మిల్క్ యాడ్ చేసి ఇలాగ కలుపుకుంటున్నాను. ఒక్క పించ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. అంటే మనకి షుగర్ బ్యాలెన్స్ అవుతుంది కదా! సో, అందుకని నా దగ్గర అయితే అంటే ఆ పేపర్ లేదనమాట. సో, అందుకని ఈ A4 షీట్ పేపర్ తీసుకొని కేక్ టిన్ ఇందులో మెషర్ చేసి అది కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసిన ట్రేలో నేను కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నానండి. అప్లై చేసిన తర్వాత నేను కట్ చేసి రౌండ్గా పేపర్ పెట్టుకున్నాను. అది కూడా అందులో పెట్టేసి వాటిపైన కూడా నెయ్యి అయితే అప్లై చేశాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కేక్ మిశ్రదాన్ని ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటాను. నేను కొంచెం గట్టిగా ఉంది అందుకనే కొంచెం పాలు యాడ్ చేసి మళ్ళీ కొంచెం అంటే మిక్స్ చేశాననమాట. సో, ఇప్పుడు కేక్ మిశ్రదాన్ని ఇందులో యాడ్ చేశాను. నేను ఇందులోకి చాక్లెట్స్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇందులో చాక్లెట్స్ అంతా కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత వీటిపైన ఇంకా కొంచెం కేక్ మిశ్రదం పక్కన పెట్టాను. అదైతే వీటిపైన అయితే నేను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కోకో పౌడరు ఆప్షనలే. అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేశాననమాట. వీటిని ఇలాగ టాప్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఎయిర్ అంతా కూడా పోతాయి కదా! లేదంటే బబుల్స్ లాగా వచ్చిద్ది కేకు పైకి. అందుకని
అంటే ఎయిర్ అంతా పోవడానికి ఇలాగ ట్యాప్ అయితే చేసుకుంటాను. చూసావా దేవర్ష్ ఏం చేస్తున్నాడు, నేను అటు తిరిగే లోపల దాని టేస్ట్ అయితే చూస్తున్నాడు. నేనైతే స్టవ్ మీదే కేక్ అయితే బేక్ చేయబోతున్నాను. ఓవెన్‌లో అయితే చేయట్లేదు. సో, స్టవ్ మీద ఇలాంటి ఒక ఫస్ట్ కుక్కర్‌లో చూసాను కానీ పట్టట్లేదనమాట. సో, అందుకని ఈ ఈ కడాయి అయితే తీసుకొని అందులో స్టాండ్ పెట్టి మనం కేక్ ట్రేని అందులో పెట్టేశాను. సో, వెయిట్ కోసం అయితే ఇదైతే పెట్టాను పైన. నేనైతే ఇంకొక 30 మినిట్స్ అయితే వెయిట్ చేస్తామని చెప్పి అలాగా సిమ్‌లో అయితే పెట్టాననమాట. హైలో పెట్టకుండా సిమ్‌లో పెట్టి ఒక 30 మినిట్స్ అయితే టైం అయితే పెట్టుకున్నాననమాట. సో, 30 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో అనేది చూద్దామని చెప్పి. సో, ఈ లోపల అయితే ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ అలాగా ఫ్రూట్స్ అయి అంతా కూడా తీసుకొచ్చాననమాట. సో, అదంతా కూడా ఇప్పుడు సదురుకుంటున్నాననమాట. సో, టమాటాను అలాగా ఉల్లిపాయ, సొరకాయ అంతా కూడా తీసుకున్నాననమాట. సో, ఇప్పుడు అదంతా కూడా ఇక్కడ సదురుకుంటున్నాను. ఇక్కడైతే సీతాఫలకాయలు తీసుకొచ్చాను కానీ అది పచ్చిగా ఉందనమాట. ఇంకా ద్రాక్ష పళ్ళు వాష్ చేసిన తర్వాత పెట్టుకుంటామని చెప్పి సీతాఫలకాయలు కూడా అంతా పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితే అయిపోయింది. కేక్ ఎలాగుందో అనేది చూద్దాము. దేవర్ష్ అయితే ఇక్కడ లేదు. తన సైకిల్ అయితే బయట సైకిల్ తొక్కుతున్నాడనమాట. సో, ఇంకా కేక్ ఇంకా అసలు ఇక్కడ అవ్వలేదనమాట. సో, ఇంకా కొంచెం సేపు అయితే మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ వెయిట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అవ్వలేదు. సో, అందుకని మళ్ళీ మూత పెట్టి పెట్టేశాననమాట. అంటే చెక్ చేసి చూస్తే అంటే అది అంటుకొని వస్తుందనమాట కేకు. సో, అందుకని ఇంకో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ పెట్టాను. వాటర్ కూడా అప్పుడు లేదు. ఇంకా కొంచెం వాటర్ పోసి మళ్ళీ పెట్టాననమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. సో, నేను చెక్ చేసి చూస్తే నైఫ్ పెట్టి చెక్ చేసి చూశాను. దానికైతే అస్సలు అండలేదనమాట. ఈ లోపల మా వాడు వచ్చేసాడు కూడా. వచ్చి చూస్తున్నాడు కేక్ అయిందా లేదా అని చెప్పి. సో, అయ్యింది. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్లఫీగా అలాగా చాలా బాగుంది. ఇందులో నేను ఇది తిన్నప్పుడు నాకు టేస్ట్ వచ్చేసి కొంచెం బ్రౌనీ టేస్ట్ లాగా అనిపించిందనమాట. సో, చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందనమాట. సో, నేను ఈ కేక్ బేక్ చేసింది మీకు కూడా నచ్చితే మాతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే వచ్చింది కేకు. ఇప్పుడైతే ఈ కేక్ ట్రైన్ ఇలా తిరిగేసి మేమిద్దరు దాని మీద టపా టపా అని కొడుతూనే ఉన్నాను. దేవర్షి గారు కొంచెం వేడిగానే ఉందనమాట. సో, వేడి మీదనే నేను తీసేసాను. చల్లారి ఇచ్చిన అంత టైం దేవర్ష్ నాకు ఇయ్యలేదనమాట. తీసేయమని చెప్పాడు. సో, అందుకనే ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసాను. ఇంకొకటి ఇదైతే మన ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినకూడదు. ఫ్రిడ్జ్‌లో పెడితే అంటే బిస్కెట్ పాలు కదా! సో, అది గట్టి పడిపోతాయి అనమాట ఫ్రిడ్జ్‌లో పెడితే. అప్పుడు చేసి బయటే ఉంచాలి. లేదంటే బాగా గట్టి పడిపోతాయి. సో, అంది చాలా చూసావా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా సాఫ్ట్‌గా వచ్చిందనమాట కేక్. చాలా బాగా కుదిరింది. సో, మీరు కూడా ఇంటికాడ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకేముంది ఇక్కడ ఏ కేక్ చేసినా కూడా మా వాడికి కేక్ చేసిన రోజంతా బర్త్‌డే అనమాట. సో, ఇప్పుడు వాడికి హ్యాపీ బర్త్‌డే చెప్పి వాడి కేక్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? సో, మా ఇంట్లో మా దేవేష్ అయితే ఇలాగే చేస్తారు. ఎప్పుడైనా కేక్ చేస్తే వాడికి ఆ రోజు బర్త్‌డే అనమాట. సో, ఇంక నాకును వాడి అక్కకి చిన్న పీస్ అయితే పెట్టాడనమాట. ఇంకా నేనైతే తీసుకెళ్ళిపోయి
ఇంకా వాళ్ళకిద్దరికి చిన్న పీస్ అయితే కట్ చేసి ఇచ్చారు. వాళ్ళకి బాగా నచ్చింది. దేవర్ష్‌కి అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఈ వీడియో అయితే ఇందుటితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.